నేపాల్ 3 రోజుల పాటు అట్టుడికిపోయింది. ఇంకా పరిస్థితులు సద్దుమణగలేదు. సోషల్ మీడియా బ్యాన్తో పాటు ప్రభుత్వం తీరుపై నిరసిస్తూ యువత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. అల్లకల్లోలం సృష్టించారు. ఈ నేపథ్యంలోనే కొందరు ప్రజాప్రతినిధులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేసినా కూడా నిరసనలు ఆగలేదు. ఆయన ఇంటితో పాటు పలువురు మంత్రుల ఇళ్లను ఆందోళనకారులు తగలబెట్టేశారు. పార్లమెంటు, సుప్రీంకోర్టు భవనాలకు సైతం నిప్పు పెట్టారు. ఆందోళనల్లో దాదాపు ఇప్పటిదాకా 30 మంది చనిపోయారు. వందల సంఖ్యలో గాయపడ్డారు. నేపాల్లో రాజకీయ నాయకుల పరిస్థితికి ఒక వీడియో అద్దం పడుతోంది. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ భయపడిపోతున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నేపాల్ యువత పాలకులను తరిమికొట్టగా వారి నుంచి తప్పించుకోవడానికి మంత్రులు, వారి కుటుంబ సభ్యులు ప్రాణభయంతో పరుగులు తీశారు. కొందరు రోడ్లపై గాయాలతో కనిపిస్తే ఇంకొందరు ఇళ్లల్లోకే నేరుగా ప్రవేశించి అటాక్ చేశారు. గాయాల పాలైన కొందరు మంత్రులు, నేతలు గాయాలతో దయనీయ పరిస్థితిలో కనిపించారు. అయితే పరిస్థితులు పూర్తిగా చేజారడంతో నేపాల్ ఆర్మీ రంగంలోకి దిగింది. ప్రజాప్రతినిధులను హెలికాప్టర్లలో రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఈ క్రమంలోనే ఓ మంత్రికి చెందిన ఫ్యామిలీ హెలికాప్టర్కు కట్టిన తాడుకు వేలాడుతూ తప్పించుకున్నారు. చూడ్డానికే భయానకంగా అనిపించే దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. పూర్తిగా హెలికాప్టర్ కూడా ఎక్కే పరిస్థితి, అసలు దాన్ని ల్యాండ్ చేసే పరిస్థితి లేకపోవడంతో గాల్లో వేలాడుతూ తప్పించుకున్నారు. ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేసి దుబాయ్కి పారిపోయారు. మరోవైపు దేశ ప్రజలు సురక్షితంగా ఉండేందుకు సైన్యం పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించింది. ఇదిలా ఉండగా నేపాల్లో ఆందోళనలు, అల్లర్లు జైళ్లకు వ్యాపించాయి. జైళ్లకు నిప్పు పెట్టడంతో ఇదే అదునుగా భావించిన ఖైదీలు జైళ్ల నుంచి పారిపోయారు. నిరసనకారులు జైళ్లకు కూడా నిప్పు పెట్టడంతో భద్రతా సిబ్బంది ఏం చేయలేకపోయారు. నేపాల్ వ్యాప్తంగా జైళ్ల నుంచి దాదాపు 7,000 మంది ఖైదీలు పరారైనట్లు తెలుస్తోంది. హోంమంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం ప్రకారం ఢిల్లీ బజారు జైలు నుంచి 1,100 మంది, చిత్వాన్ 700, నక్కు 1,200, సున్సారి జిల్లా జుంపార్క్ జైలు 1,575, కంచన్పూర్ 450, కైలాలి 612, జలేశ్వర్ 576, కాస్కి 773, డాంగ్ 124, జుమ్లా 36, సొలుఖుంబు 86, గౌర్ 260, బజావ్ జైలు నుంచి 65 మంది తప్పించుకున్నారు. అయితే నేపాల్లో పరిస్థితులు చక్కదిద్దేందుకు సైన్యం భారీగా మోహరించింది. ఎవరినీ బయటకు రానివ్వడం లేదు. రోడ్లపైకి ఎక్కడికక్కడ గస్తీ కాస్తోంది నేపాల్ సైన్యం.